దేవుని కార్యం, దేవుని చిత్తం అసలు ఎట్టి పరిస్థితిలో ఆగదు, ఆగిపోదు. నన్ను ఆపట్ట ఎవరి తరం కాదు. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. మీరందరూ బాగున్నారా? మీ ఫ్యామిలీ ఉన్న వాళ్ళందరూ బాగున్నారా? హల్లెలూయా. దేవుని కృప మీ మీద అధికంగా ఉంది. మీరు నమ్మినా నమ్మకపోయినా అదే వాస్తవం. దేవుడు మిమ్మల్ని చాలా చాలా ప్రేమిస్తున్నాడు. మీరు ఒకవేళ ప్రేమించకపోయినా ఆయన ప్రేమ మాత్రం మిమ్మల్ని ఆవరించి ఉన్నాయి. ఆయన ప్రేమను బట్టి మీరు బ్రతికారు, బ్రతుకపోతున్నారు, ఇంకా బ్రతుకుతారు కూడా. దేవుడు మిమ్మల్ని విడువను ఎడపైన అంటున్నాడు. ఖచ్చితంగా దేవుని యొక్క ఆశీస్సులు మీ పైన నిండుగా ఉంటాయి. దేవుడు తన ఆశీర్వాదం చేత నింపబోతున్నానని మాట్లాడుతున్నాడు. మీరు ఇంకా ఒక వారం లోపల గొప్ప అద్భుతాన్ని, ఆశీర్వాదాన్ని పొంది గొప్ప సాక్ష్యం చెప్పబోతున్నారు. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానం సామెతలు 3:33. దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక అద్భుతమైన సత్యాన్ని మీకు నేర్పించబోతున్నాను. అదేంటంటే, మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయంలో ఏలియా అన్నవాడు ప్రయాణమై వెళ్తూ ఉన్నాడు. సడన్గా ఆయనకు ప్రేరేపణ వచ్చింది. తన తర్వాత ఇంకొక వ్యక్తిని ప్రవక్తగా అభిషేకించాలని. దేవుడు కూడా ఆయనతో మాట్లాడాడు, నువ్వు అభిషేకం చేయమని. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 15-16లో పలానా వ్యక్తిని అభిషేకం చేయమని మాట్లాడారు. అభిషేకం చేయాలంటే మొదటిగా ఏమి ఉండాలంటే తైలం ఉండాలి. ఆ తైలం కూడా తైలపు కొమ్ములు కానీ తైలపు పాత్రలు కానీ ఉండాలి. కానీ ఏలియా బహుశా సిద్ధపడకుండా వెళ్ళాడేమో. మరి ఆయన దారి పొడుగున వెళుతున్నప్పుడు సడన్గా దేవుని ఆత్మ ఆయనతో మాట్లాడాడు. దేవుడు ఆత్మ ఎక్కడైనా మాట్లాడవచ్చు కదండి, ఎలా అయినా మాట్లాడవచ్చు కదా. సో తైలం లేదు. ఇప్పుడు మొదటి సామెతల గ్రంథం 16-13లో దావీదును అభిషేకించడానికి వెళ్ళినప్పుడు ఆయన దగ్గర తైలపు కొమ్ము ఉంది. అంతేకాదు, మొదటి రాజుల గ్రంథం 1వ అధ్యాయం 39వ వచనంలో సొలొమోను అభిషేకించినప్పుడు ప్రవక్త చేతిలో తైలం ఉన్నట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ తైలం లేదు, లేకపోతే ఒలివ నూనె లేదు, ఏమీ లేదు. అయితే దేవుడు మాట్లాడేస్తాడు. ఇప్పుడు దేవుడి పని సాగాలి, దేవుని చిత్తం జరగాలి. మరి ఎలాగ అభిషేకించబడటం అని మీరు ఒకవేళ అడగవచ్చు. దేవుడు అన్నాడు కదా, నీ సాల్వను ఆయన మీద వేసాయి. అప్పుడు ఒక తైలంతో అభిషేకించబడినప్పుడు ఎటువంటి బలమైన ఆత్మ అయితే దిగుతాయో అటువంటి బలమైన ఆత్మ దిగుతాయి అని చెప్పి దేవుడు మాట్లాడి తన ఒంటి మీద ఉన్న సాల్వను ఆయన మీద వేయమన్నాడు. చూడండి, మొదటి రాజుల గ్రంథం 19:19లో ఆ సాల్వ వేయగానే ఆయన మీదకి అభిషేకం వచ్చేసింది. దీంట్లో నాకేం అర్థమవుతుందంటే, దేవుని కార్యం, దేవుని చిత్తం అసలు ఎట్టి పరిస్థితిలో ఆగదు, ఆగిపోదు. నన్ను ఆపట్ట ఎవరి తరం కాదు. దేవునికి నీ ఎడల ఎటువంటి ప్రణాళిక అయితే ఉందో, ఎటువంటి ఆలోచన అయితే ఉందో, ఎటువంటి ఉద్దేశం అయితే ఉందో అది ఖచ్చితంగా నెరవేరే తీరుతాయి. నీకు విరోధంగా 1000 మంది లేచినా, అందరం కలిసి నీకు విరోధంగా నిలబడిన దేవుడు తన అనుకున్న కార్యాన్ని చేసే తీరుతాడు. యోబు గ్రంథం 42వ అధ్యాయం 1-2 వచనంలో యోబు అంటున్నాడు తెలుసా, దేవుడు తలంచిన కార్యాలు ఆగిపోదని నేను ఇప్పుడు ఎరిగి ఉన్నాను అంటున్నాడు. అవును, సాతాను ఎన్ని పన్నగాలు చేసినా మీ ఆశీర్వాదం, మీ అభిషేకం, మీ కొరకు దేవుడు సిద్ధపరిచిన అభిషేకాన్ని, వరాన్ని ఇవ్వకుండా సాతాను ఎన్ని ఆటంకపరిచినా మీ జీవితంలో దేవుడు ఉద్దేశించిన కార్యాలు, నిశ్చయించిన కార్యాలు జరిగే తీరబోతున్నాయి. నీ పిల్లలడల ఎంతమంది మరి నేరారోపణ చేసిన, ఆటంకపరిచిన, అభ్యంతరపరిచిన దేవుడి ఉద్దేశం మాత్రం ఖచ్చితంగా మీ పిల్లలడల నెరవేర్చబడిపోతుంది. ఈ కార్యక్రమాన్ని చూసే సేవకులకు నేను చెప్తున్నాను, సేవ ఆగిపోదు. ఎంతమంది వ్యతిరేకంగా లేచినా మీ చర్చ నుండి కొంతమంది వెళ్ళిపోయి ఉండవచ్చు, బాధపడకండి. ఖచ్చితంగా దేవుడు మీ సేవను ఎంత ఉన్నతంగా ఆశీర్వదించాలని నిర్ణయించాడో ఆ నిర్ణయమే కలగబోతుంది. శత్రువులు సిగ్గుపడబోతున్నారు, మీకు మేలు కలగబోతుంది. మీరు ఎక్కడ అవమానపరచబడ్డారో
అక్కడే తల పైకెత్తుకులాగా దేవుడు చేయబోతున్నాడు. ఈ మాటను దేవుడు దీవించనగాక. ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, ఈ మాట వింటున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి అభిషేకించి వాడుకోమని అడుగుతున్నాను తండ్రి. పరలోక మహిమదిగన గాక, దేవుని ప్రసన్న నిలబడి చేయనగాక, ప్రతి సాతాను ఒక కీడు ప్రమాద శోధనని దూరపరచిన గాక, నీ ఉద్దేశం మా ఎడల నెరవేర్చబడినగాక. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హ్యావ్ ఏ బ్లెస్సడ్ డే. గాడ్ బ్లెస్ యూ.